రాజమహేంద్రవరంలోని కొంతమూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వారం క్రితం జరిగిన అగ్ని ప్రమాదం తాలూకు చేదు జ్ఞాపకాల్ని మర్చిపోకముందే మరోసారి ప్రమాదం జరగడంతో స్థానికులు భీతిల్లిపోయారు. ఇవాళ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో జలగాల కాలనీలో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల అన్ని పూరిళ్లే ఉండటంతో ఉవ్వెత్తున మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 107 పూరిళ్లు దగ్ధమయ్యాయి. దీంతో వందలాది మంది కట్టుబట్టలతో రోడ్డుపై పడ్డారు. అగ్ని ప్రమాదంతో 107 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కట్టుబట్టలతో మిగిలిపోయారు బాధితులు. కాయ కష్టం చేసి ఇన్నాళ్లు కూడబెట్టిందంతా మంటల్లో కాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వారిని వెంటాడుతోంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు బాధితులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రి రూరల్ కళ్యాణ్ నగర్లో ఉన్న జంగాల కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 100 ఇళ్ల వరకు ఇక్కడ దగ్ధమైనాయి. అందరూ కూలీనాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఉదయం పనిలోకి వెళ్ళిపోయిన సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి మొత్తం ఇళ్ళన్నీ కూడా పూర్తిగా దగ్ధం కావడం కూడా జరిగింది. అయితే చూసినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ మంటలు అవన్నీ చూస్తున్నట్లయితే ఇంకా మండుతూనే ఉన్నాయి. గత వారం రోజుల కిందటే ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించి 12 ఇళ్లు దగ్ధమైనవి. అది జరిగి ఇంకా వారం రోజులు కూడా కాకముందే మళ్ళీ మరోసారి ఇప్పుడు అగ్ని ప్రమాదం జరగడంతో ప్రజలు భయంభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఒక ఇంట్లోని షార్ట్ సర్క్యూట్ కావడంతో ఆ ఇంట్లో ఎగిసిపడిన మంటల కారణంగా మొత్తం ఇళ్ళన్నీ కూడా ఒక్కసారిగా మొత్తం అన్ని అంటిపోవడం జరిగింది. మొత్తం పూర్తిగా దగ్గమైపోయినాయి. మొత్తం ఇళ్ళలోంచి అన్నిటి కూడా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి మొత్తం అన్ని ఇళ్ళు కూడా పూర్తిగా దగ్ధమైనవి. కట్టుకున్న బట్టలు సైతం కూడా కాలిపోవడం జరిగింది. ఎవరో కూడా ఎటువంటి కట్టుబట్టలతో మిగిలి నిరాశ్రయులయ్యారు. మొత్తం సుమారు ఒక 150 కుటుంబాల వరకు నిరాశ్రయులైనట్టుగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ భారీ అగ్ని ప్రమాదం గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి ప్రమాదం జరగలేదు. అటువంటిది సుమారు 100 ఇళ్ళు పైగా ఇక్కడ దగ్ధం కావడం జరిగింది. అయితే ఏం జరిగింది బాబు, అసలు ఇక్కడ ఏం ప్రమాదం? అది అగ్ని కాలిపోయిందండి. మొత్తం ఇళ్ళన్నీ కూడా మొత్తాన్ని కూడా చాలా వరకు మరి ఎక్కడ అంటుకుందో తెలియదు, కానీ మొత్తం మీద ఒకేసారి అందరు కూలీనాలు పనిచేస్తాకి వెళ్ళారు. అయితే అకస్మాత్తుగా మొత్తం ఫైర్ అయిపోయి మొత్తం ఒక 10-20 నిమిషాలు మొత్తం ఇళ్ళన్నీ కూడా కూలి కాలిపోయింది. అందరూ పనులోకి వెళ్ళేవాళ్ళు కదండి, ఎవరు లేరు. ఎలా వచ్చిందో అంటే తెలియదు. మొత్తం అదే పనులోకి వెళ్ళేవాళ్ళు అందరూ ఎవరు లేరండి, చూస్తాం అలా వచ్చేసింది అంతే. వంట చేస్తారు అందరూ ఇక్కడ కూలీనాలి చేసుకునే వాళ్ళు అందరు కూలీనాలి చేసుకునే వాళ్ళు. ప్రతి ఇంట్లో అక్కడ ఆయా చోట్ల చెడ్డపిల్లలు ఇంటి దగ్గర దేపెట్టేసి ఆయా చోట్లకి వెళ్ళి ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు అందరూ వెళ్ళి ఒక్కొక్క ఇంట్లో పని చేసుకుని తెచ్చుకుని పెట్టుకుని అక్కడ ఏదో మిగిలిన తెచ్చుకుని పిల్లలకు పెట్టుకునే వాళ్ళు అందరూ ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఇలాగ ఇంటి దగ్గర మరి ఎవరు అశ్రద్ధగా ఉన్న వల్ల ఇలాగ అయిపోయింది. ముందు సార్ జరిగినప్పుడే అక్కడ తీసేసి పాకలు ఇక్కడ వేసుకోమన్నారు. ఇక్కడ వేసుకోమన్నందుకు ఇక్కడ వేసుకుంటే ఈ పరిస్థితి ఏర్పడిందండి. ఇప్పుడు మరి దీనికి పరిష్కారం ఏం చేస్తారో మరి. 100 కుటుంబాలు ఉంటాయి, పైన ఉన్నాయండి. ఇక్కడ 120-130 కుటుంబాలు పైన ఉన్నాయండి. దగ్గర 150 కుటుంబాలు అందరూ పాస్ పనులకు వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఆయా చోట్లకి వెళ్ళి పాస్ పనులు చేసుకుని 10-9:30 టైంకి వస్తారండి ఇంటికి. అప్పుడు వచ్చి పిల్లలు స్కూల్కి పంపించుకుంటారండి వాళ్ళు. అప్పటి వరకు కూడా ఇంటి దగ్గర ఇంకెవరు ఉండరు. మగవాళ్ళేమో పొద్దున్న కూలి పనికి వెళ్ళిపోతారండి, ఆడవాళ్ళేమో లేచిన వెంటనే ఈ పాస్ పనులు చేసుకుని వచ్చి అప్పుడు పిల్లలు స్కూల్కి రెడీ చేసి పంపిస్తారండి. అప్పటి వరకు కూడా ఇంటి దగ్గర ఎవరు ఉండరు. ఇక్కడ ఈ అగ్ని ప్రమాదం జరుగుతుంటే మొత్తం అగ్నిమాపక దళ కేంద్రాలన్నీ కూడా ఇక్కడ నుండి చేరుకోవడం జరిగింది. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం కొద్ది మంటలను అదుపు చేసినప్పటికీ కూడా మిగతా ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఆ ప్రాంతాల్లోకి మంటలు వ్యాపించకుండా మట్టికి చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే మొత్తం విద్యుత్ స్తంభాలు ఈ లైన్లో ఉన్న ఇక్కడ దానికి సంబంధించి మొత్తం విద్యుత్ స్తంభాలు అన్నీ కూడా కాలిపోవడం జరిగింది. వీళ్ళకి గతంలోనే ఇదే ప్రాంతంలోని కొద్ది ముందు ప్రాంతంలోని ఇళ్ళన్నీ కూడా తొలగించి అక్కడ అగ్నిమాపక గురి కావడంతో ఇక్కడ కొత్తగా ఇల్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇక అవి కూడా మొత్తం తెగిపోవడం జరిగింది. ఇక్కడ శాశ్వత నిర్మాణాలు చేపడతామని చెప్పి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ హామీ ఇస్తున్నారు, కానీ వాళ్ళు ఎటువంటి కూడా చర్యలు చేపట్టలేదు. అమ్మ, ఏం జరిగిందమ్మా? ఈ గొడవ ఇక్కడ జరిగింది. మేము పనిలో పోయాక ఎవరి ఇల్లు కాలిందో ఎవరి ఇల్లు చేసిందో ఎవరికి తెలియదండి. చూడలేదండి. మేము వచ్చినప్పటికి వెళ్ళి చూసినప్పుడు అన్ని కాలిపోయినాయండి. ఏమి లేకుండా అయిపోయిందండి. తీసుకోలేదండి, ఎవరు ఏమీ తీసుకోలేదు. చర్చి కూడా కాలిపోయిందండి.
చర్చి నిండా ప్రార్థన జరిగేది. యాపిల్ వైర్లు బాక్స్లు అన్ని కాలిపోయి ఎవరేమి తీసుకెళ్ళి చెట్టు పిల్లలు అన్ని ఉన్నాయండి. ఒంట్లోని గ్యాస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయండి. బీరు అన్ని పనులకి వెళ్ళిపోతాం, ఒంట్లో పనికి వెళ్ళిపోతాం అండి, ఇళ్ళల్లో పనికి వెళ్ళిపోతాం. పిల్లలు కూడా ఏమైపోరో కూడా మాకు తెలియదండి. అసలు ఇక్కడ అక్కడి నుంచి వచ్చినప్పటికి మొత్తం అంతా తట్టిపోయింది. ఏం జరిగిందో మాకు తెలియదండి. పొద్దున బాబు మేము పనికి పోయాము. అవి వాళ్ళ కానీ చూస్తుంటే మాట్లాడతాను. ఈ రోడ్డుకి వెళ్ళి పరిగెట్టుకుని మనవులు ఏమైపోయారు గాబరిగా పరిగెట్టుకొని ఈ మంటలు పెద్ద ఎత్తున సంభవించడంతో అసలు వీళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు వినిపిస్తున్నారు. అయితే మొత్తం సర్వస్వం కోల్పోయి ఈ ప్రమాదం, అగ్ని ప్రమాదం కానీ మొత్తం సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతోనే మిగిలేమని చెప్పేసి వీళ్ళందరూ చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి వీళ్ళందరూ కోరటం జరుగుతుంది.